హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జావా బెస్టీ. మనం ప్రీవియస్ వీడియోలో కలెక్షన్స్ యొక్క ఫ్రేమ్వర్క్ చూసాం. ఈరోజు మనం కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్లో ఉన్న అరే లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అరేస్ తీసుకున్నామంటే అరేస్లో ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి? అరే సైజ్ ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ అవ్వదు. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసేకి మనం కలెక్షన్స్లో ఉన్న అరే లిస్ట్కి వెళ్తాం. Moving to the definition of array list. Array list is a class in the Java collection framework that stores multiple elements in a dynamic array. సింపుల్గా చెప్పాలి అంటే అరే లిస్ట్ అనేది డైనమిక్ అరే. అంటే ఎలిమెంట్స్ని యాడ్ చేస్తుంటే సైజ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ మనం అరే లిస్ట్ క్రియేట్ చేయకముందు సైజ్ అనేది 0 ఉంటుంది. మనం ఏదైనా ఎలిమెంట్ని యాడ్ చేస్తే దాని సైజ్ 10 వరకు ఉంటుంది. అంటే మనం 10 ఎలిమెంట్స్ని దాంట్లో యాడ్ చేయొచ్చు. ఒకవేళ మనం 11th ఎలిమెంట్ యాడ్ చేసామంటే సైజ్ ఆటోమేటిక్గా 20కి వెళ్తుంది. సో 100% సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ 0 to 10, దెన్ 10 to 20. దెన్ మనం అరే లిస్ట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు? నార్మల్గా కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్లో ఉన్న ప్రతి ఒక్క క్లాస్ ఇంటర్ఫేస్ని యాక్సెస్ చేయాలి అంటే మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ఇంపోర్ట్ java.util.star. స్టార్ పెట్టామంటే ఇంటర్ఫేసెస్ క్లాసెస్ ఏవైతే కలెక్షన్స్లో ఉన్నాయో వాటికి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. లేదా అరే లిస్ట్ యూజ్ చేస్తున్నామంటే ఇంపోర్ట్ java.util.arrayList ఇలా సపరేట్గా అయినా రాయొచ్చు. సో స్టార్ పెడితే ప్రతి ఒక్క దానికి యూజ్ చేయొచ్చు. ట్యాగ్స్ చూస్తే అరే లిస్ట్ ఫాలోడ్ బై స్ట్రింగ్ ఫాలోడ్ బై నేమ్స్. నేమ్స్ అనేది ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. సో ఇక్కడ అరే లిస్ట్ అనేది క్లాస్ నేమ్, స్ట్రింగ్ అనేది డేటా టైప్, నేమ్స్ రెఫర్స్ టు ద ఆబ్జెక్ట్ నేమ్ అండ్ ఈక్వల్ టు తర్వాత న్యూ అనేది ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ అరే లిస్ట్ అనేది ఒక కన్స్ట్రక్టర్. దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ అరే లిస్ట్. ఆన్ మూవింగ్ టు ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, ఫస్ట్ ఇంపోర్ట్ java.util.star. ఇన్ ద నెక్స్ట్ లైన్ మెయిన్ మెథడ్. ఆఫ్టర్ దట్ అరే లిస్ట్ని క్రియేట్ చేసాం. ఇక్కడ యాడ్ అనే మెథడ్ న్యూ ఎలిమెంట్ని అరే లిస్ట్లో ఇన్సర్ట్ చేస్తుంది. ఫ్రూట్స్ డాట్ యాడ్. నేను స్ట్రింగ్ తీసుకున్నా కాబట్టి డబుల్ కొటేషన్స్లో పెట్టాను. అట్ లాస్ట్ system.out.println ఫ్రూట్స్. సో ఇక్కడ ఫ్రూట్స్లో ఉన్న ఏవైతే మనం ఎలిమెంట్స్ని యాడ్ చేసామో అవన్నీ ప్రింట్ అవుతాయి లైక్ అన్ అరే. ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి. అరే లిస్ట్లో డేటాని మేనేజ్ చేయడానికి జావా కొన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ మెథడ్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.